తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహాభారతం ఈ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు వినాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ముఖ్యంగా మహాభారతం గురించి అడుగుతున్నారు. మహాభారతంలో మనం ఏం చూస్తాం? మన మనసులోనే ధర్మానికి ధర్మం పట్ల అవగాహన ఉంది, అధర్మం చేయాలన్న కోరిక కూడా ఉంటుంది అప్పుడప్పుడు మన మనసులో. ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం జరిగినప్పుడు చివరిగా ఈ మహాభారతం అనేది కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది జీవితానికి మార్గదర్శనం. కృష్ణుడు అంటే ఎవరు? రాజర్ష, లేకపోతే మహర్షి, లేకపోతే రాజా, లేకపోతే దేవుడా? మీరేం చెప్తారు? కృష్ణుడంటే ఎవరు? ఈ మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగింది గురుగారు ఆ 36 ఏళ్ళు? ఇప్పుడు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత కృష్ణుడు మన యుధిష్ఠిర మహారాజుతో వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. మహాభారతంలో మనకి ఎన్ని విషయాలు తెలిసినప్పటికీ కొన్ని డౌట్స్, కొన్నే కాదు చాలానే డౌట్స్ ఉన్నాయి. సో అలాంటి డౌట్స్ని క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు గౌరంగ దర్శన్ దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అలాగే ఇంకా ముందు కూడా ఈ ఎపిసోడ్స్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం. మీ డౌట్స్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేయబోతున్నాను. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా కంటిన్యూగా చూడండి. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. మహాభారతంలో మనకి ఎన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో చోట ఏదో డౌట్ ఉంటూనే ఉంటుంది. ఇంకా మనకి తెలియని విషయాలు చాలానే మహాభారతంలో ఉన్నాయి. అలాగే ఇవాళ ఆ విషయాల్ని గౌరంగ దర్శన్ దాస్ గారిని అడిగి తెలుసుకుందాం. గురూజీ, ఇక్కడ మహాభారతం ఈ జనరేషన్ ఇప్పుడు వాళ్ళు వినాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే మీరేం చెప్తారు? మహాభారతమే కాదు, రామాయణమైనా, భాగవతమైనా, భగవద్గీత అయినా, ఇంకా ఏదైనా వేదిక శాస్త్రం గ్రంథాన్ని ఈ కాలంలో ఉన్నటువంటి మానవాళి, ముఖ్యంగా యూత్ అందరూ నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు మహాభారతం ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ముఖ్యంగా మహాభారతం గురించి అడుగుతున్నారు. మహాభారతంలో మనం ఏం చూస్తాం? కౌరవులకి పాండవులకి మధ్యలో ఒక పెద్ద సంగ్రామం జరిగింది. ఈ కురు పాండవ సంగ్రామంలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు పాండవులందరూ ధర్మం పంచన ఉన్నారు, తర్వాత కౌరవులందరూ ఈ అధర్మం పంచన ఉన్నారు. కానీ ఒక సగటు వ్యక్తిని తీసుకుంటే, కలియుగంలో 2025 సంవత్సరంలో ఒక సగటు వ్యక్తిని తీసుకుంటే మీరు ధర్మం అధర్మం రెండు ఒకే వ్యక్తిలో ఉంటాయి. మన మనసులో ధర్మాన్ని ఆచరించాలి, న్యాయాన్ని పాటించాలి, కాస్త నైతిక విలువల్ని ఆచరించాలి అన్నటువంటి ఒక భావన మనసులో ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కొంచెం ధర్మాన్ని కాంప్రమైజ్ అవుదాం, కొంచెం చెడ్డ లక్షణాలకి అలవాటు పడదాం, లేదంటే ఇంకా ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అన్నటువంటి ఒక సందిగ్ధం మనసులో ఎప్పుడూ ఉంటుంది. మన మనసులోనే ధర్మానికి ధర్మం పట్ల అవగాహన ఉంది, అధర్మం చేయాలన్న కోరిక కూడా ఉంటుంది అప్పుడప్పుడు మన మనసులో. అలా మన మనసుల్లోనే జరిగే ఆ అధర్మ పోరాటాన్ని మనం మహాభారతంతో పోలిస్తే, మనం మహాభారతంలో నేర్చుకునేది ఏమిటి? ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం జరిగినప్పుడు చివరిగా ఎవరు గెలిచారు? ధర్మమే గెలిచింది, పాండవులే గెలిచారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, వారందరినీ సపోర్ట్ చేసినటువంటి ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ ఓడిపోయారు. చివరిగా ధర్మం జయించింది. కాబట్టి మన మనసులో ధర్మానికి అధర్మానికి మధ్యలో పోరాటం జరుగుతున్నప్పుడు మనం అధర్మాన్ని ఎన్నుకుంటే మనం ఓడిపోతాం, కానీ ధర్మాన్ని ఎంచుకుంటే మనం గెలుస్తాం మన జీవితంలో. కాబట్టి ధర్మం ఏమిటి, ధర్మ సూక్ష్మాలు ఏమిటి తెలుసుకోవాలంటే మనం శాస్త్రాలు చదవాలి. ముఖ్యంగా మహాభారతం కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ, ఇటువంటి ప్రముఖమైనటువంటి వైష్ణవ శాస్త్రాల్లో మనకి ధర్మం గురించినటువంటి చాలా విస్తారమైనటువంటి విపులమైనటువంటి వివరణ ఉంటుంది. దాన్ని గనక మనం చక్కగా అధ్యయనం చేస్తే మనం తీసుకునే డెసిషన్స్ కానీ, మన మనసులో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, మనం జీవితంలో పెట్టుకునే గోల్స్ కానీ, వాటన్నింటినీ మనం స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు.
మన మనోభావాలు, మన నిర్ణయాలు, మన లక్ష్యాలు ఇవన్నీ చక్కగా సాధించడానికి, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మహాభారతం అనేటటువంటి ఈ గ్రంథం, ఏ గ్రంథమైనా మనకి ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఈ మహాభారతం అనేది కేవలం ఒక కావ్యం మాత్రమే కాదు, అది జీవితానికి మార్గదర్శిని. ఇందులో ఉన్నటువంటి ఫిలాసఫీ, ఆ విజ్ఞానం, చరిత్ర, ఆ తత్వం, సిద్ధాంతం, ఇంకా తర్వాత మనోభావాల యొక్క విశ్లేషణ ఈ పాండవుల ద్వారా, తర్వాత కౌరవుల ద్వారా మనకి చాలా మనోభావాల్ని మనం ఎలా ఛానలైజ్ చేసుకోవాలి, ఎలా స్ట్రీమ్లైన్ చేసుకోవాలో మనకు కొంచెం ఇన్పుట్స్ దొరుకుతూ ఉంటాయి. మహాభారతంలో ఇంకోటి ఏంటంటే, ఈ భగవద్గీత తీసుకున్నాం అనుకోండి, ఆ భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. మన సనాతన ధర్మానికి అత్యంత ఉత్కృష్టమైనటువంటి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా విశిష్టమైనటువంటి గ్రంథం భగవద్గీత. ఆ భగవద్గీత మహాభారతంలో ఒక భాగం. అవునా? ఆ భగవద్గీత మనకి ధర్మాన్ని నేర్పుతుంది. ఆ భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు మనకి కర్మయోగం అంటే ఏమిటి, జ్ఞానయోగం అంటే ఏమిటి, ధ్యానయోగం అంటే ఏమిటి, అలాగే భక్తి యోగం అంటే ఏమిటి నేర్పిస్తాడు. ఇక త్రిగుణాల గురించి చెప్తాడు ఆయన. ఇలా ఎన్నెన్నో విషయాల్ని చక్కగా విపులంగా వర్ణిస్తుంది భగవద్గీత. ఆ భగవద్గీత ఈ మహాభారతంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అసలు శ్రీకృష్ణుడు భగవద్గీతని ఏ సందర్భంలో చెప్పాడు? ఈ కౌరవులకి పాండవులకి మధ్యలో ఎన్నెన్నో గొడవలు జరిగిన తరువాత చివరిగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, మేము యుద్ధం చేస్తాం అని. ఆ యుద్ధం జరిగేటటువంటి ఆ నేపథ్యంలో, యుద్ధం జరగబోతున్నటువంటి ఆ సందర్భంలో అర్జునుడు సందిగ్ధంలోకి వెళ్తాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు భగవద్గీత చెప్తాడు. అంటే అందరూ, ప్రేక్షకులందరూ, చదివే వాళ్ళందరూ సస్పెన్స్లో ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఇన్ని గొడవలు జరిగాయి, ఇప్పుడు ఆఖరికి వార్ జరగబోతుంది, యుద్ధం జరగబోతుంది, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అన్నటువంటి ఒక ఉత్సుకతతో, ఉత్సాహంతో, ఎక్సైట్మెంట్తో, సస్పెన్స్తో ఉంటే ఆడియన్స్, అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పేస్తాడు. అది భగవద్గీతలో ఒక ముఖ్యమైనటువంటి సందర్భంలో భగవద్గీత ఒక 700 శ్లోకాలు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటాయి మహాభారతంలో. అది ఎంతో ముఖ్యమైనటువంటి టీచింగ్ అన్నమాట మన వాళ్ళకి. అందుకే మహాభారతాన్ని మనం చదవాలి. అంతేకాకుండా మహాభారతంలో ఇంకా మనకి ప్రేమ, అసూయ, ద్వేషం, ధైర్యం, తర్వాత గ్రీడ్, లోభం, విశ్వాసం, ద్రోహం, ఇటువంటి సాధారణ మానవుల మనసుల్లో ఉన్నటువంటి సాధారణ మనోభావాలని గురించినటువంటి విశ్లేషణ ఉంటుంది. సపోజ్ దుర్యోధనుడు చూశారనుకోండి, ఎంతో అసూయాపరుడు, ఎంతో లోభి, కోపిష్టి, నాకు ఇది కావాలి అనేటువంటి ఒక అహంకారం, అహంభావం ఉంటుంది. సో ఇటువంటి అవలక్షణాలన్నింటికి ప్రతినిధి దుర్యోధనుడు. అలాగే శకుని ఉన్నాడు, మోసం, రాజకీయం, అవినీతి, ఆశ, దానికి శకుని ప్రతీక. అలాగే ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటో తెలిసినా కూడా పుత్రుడి పట్ల మోహం, పుత్రవాత్సల్యం, తన బిడ్డ దుర్యోధనుడు అంటే ఎంతో అటాచ్మెంట్ అనమాట. ఆ మోహానికి ప్రతినిధి ఈ ధృతరాష్ట్రుడు. అలా చెడ్డ లక్షణాలకి ప్రతినిధులుగా చాలామంది ఉన్నారు ఇక్కడ మహాభారతంలో. అలాగే మంచి లక్షణాలు, ద్రౌపది మాత ఉంది, ఆవిడ క్షమకి ప్రతినిధి అనమాట. అంటే క్షమాగుణాన్ని ఆవిడ చక్కగా చూపిస్తుంది. అలాగే యుధిష్ఠిరుడు ఉన్నాడు, ధర్మవేత్త. కుంతిమాత ఉంది, మహాభక్తురాలు. అర్జునుడు ఉన్నాడు, తన యొక్క మనసు నియంత్రణ. ఊర్వశి అర్జునుడికి చెప్పింది, అర్జున, నాకు నీతో ఆనందించాలని ఉంది అంటే, అమ్మా అన్నాడు వెంటనే. అంటే పరస్త్రీని ఎలా చూడాలి అన్న విషయంలో అర్జునుడు మనందరికీ ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. చక్కటి ఉదాహరణ అనమాట, గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నాడు. ఇలా మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. పాండవులు, యుధిష్ఠిరుడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు కానీ, వీళ్ళందరూ ధర్మం గురించి, న్యాయం గురించి, నైతిక విలువల గురించి మనకు చెప్తుంటే, వారి మాటల ద్వారా, వారి యొక్క ప్రవర్తన ద్వారా మనందరికీ ఇటువంటి విలువల గురించి చెప్తుంటే, ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ చెడ్డ లక్షణాలకి ప్రతినిధులుగా ఉంటూ అలా మనం ఉండకూడదు అని చెప్తున్నారనమాట. ఇలా చూస్తే మహాభారతం మానవాళికి ఎన్నెన్నో పాఠాలను అందిస్తుంది. కాబట్టి ఇప్పుడైనా, ఇంకో 25 సంవత్సరాలైనా, ఇంకో 100 సంవత్సరాలైనా, 1000 సంవత్సరాలైనా కూడా ఈ భాగవత రామాయణాలకి ఉండేటటువంటి విశిష్టత వాటికి ఉంటుంది. మానవాళి వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేర్చుకుని ఆచరణలో పెట్టవాలి మనం.
దర్శన్జీ, ఇక్కడ మనకి కృష్ణుడు అంటే ఎవరు? ఒకప్పుడు గోకులంలో యాదవులతో ఆడిపాడాడు, తర్వాత కంసుడిని చంపాడు, తర్వాత కాలంలో జరాసంధుడు యుద్ధానికి వస్తే భయపడి పారిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిన వాడే మళ్ళీ అర్జునుడికి తిరిగి యుద్ధం చేయమని మహాభారత యుద్ధంలో ఎందుకు చెప్పినట్టు? కృష్ణుడు అంటే ఎవరు? రాజర్ష, లేకపోతే మహర్షి, లేకపోతే రాజా, లేకపోతే దేవుడా? మీరేం చెప్తారు? కృష్ణుడంటే ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పవలసి వచ్చింది. ఒక రకంగా ఆనందంగా ఉంది కృష్ణుడి గురించి మాట్లాడడానికి, ఇంకో రకంగా కాస్త బాధగా కూడా ఉంది. ఈ ప్రపంచంలో కృష్ణుడిని అపార్థం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కృష్ణుడు ఎవరు? జరాసంధుడు అటాక్ చేస్తే పారిపోయాడు, అందుకే కృష్ణుడు రణచూరుడు అని కూడా అంటారు. అలా ఆ మాట కూడా మీరు అన్నారు. పారిపోయాడా కృష్ణుడు? జరాసంధుడు పారిపోక ముందు కృష్ణుడు జరాసంధుణ్ణి 23 అక్షోహిణులతో సైన్యంతో వచ్చినటువంటి జరాసంధుణ్ణి 17 సార్లు ఓడించాడండి కృష్ణుడు. సరే, ఆ సందర్భం గురించి నేను చెప్తాను, తర్వాత ఆ స్టోరీ గురించి కాసేపాకి చెప్తాను. ముందుగా కృష్ణుడు ఎవరు అన్న మాటకి నేను సమాధానం చెప్తాను. కృష్ణుడు ఎవరు అన్న మాటని మనం అర్థం చేసుకోవాలంటే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు? భగవద్గీతలో కృష్ణుడి యొక్క ఉనికి గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి, ఆయన యొక్క శక్తుల గురించి, ఆయన యొక్క సామర్థ్యం గురించి, ఆయన యొక్క విభూతుల గురించి, ఆయన యొక్క ఐశ్వర్యం గురించి చాలా విస్తారంగా వర్ణన ఉందండి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు భగవద్గీతలో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అన్నాడు. మత్తః పరతరం న అన్యత్, ఆ శ్రీకృష్ణ భగవానుడి కన్నా గొప్పవారు లేరు. పరతరం న అన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోత్తం అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి లోకాలు కానీ, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ, ప్రదేశాలు కానీ, వాటన్నింటినీ మీరు మణులతో పోలిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆ మణులన్నింటినీ దగ్గర చేర్చి వాటి ప్రదేశాల్లో వాటిని ఉంచేటటువంటి సూత్రం అంటే ఆ తాడు. ఇప్పుడు ఉంది నా మెడలో ఈ కంఠిమాల ఉందండి, తులసిమాల ఉంది, అవునా? ఇక్కడ ఎన్నెన్నో పూసలు ఉన్నాయి. ఆ పూసలు అలా ఎలా ఉన్నాయి? వెనకాల దారం ఉంది కాబట్టి ఉన్నాయి. అంటే ఈ పూసల్ని వాటి స్థానాల్లో ఉంచి ఒక మాలగా ఉంచేటటువంటి శక్తి వెనకాల ఉన్నటువంటి దారానికి ఉంది. శ్రీకృష్ణుడు ఆ దారం. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులు కానీ, గ్రహాలు కానీ, వ్యక్తులు కానీ, వస్తువులు కానీ అలా ఫంక్షన్ చేయడానికి మూల కారణం శ్రీకృష్ణుడు. కృష్ణుడి గురించి భగవద్గీతలో ఇంకా ఏముందంటే, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అన్నారు. అహం సర్వస్య ప్రభవో, శ్రీకృష్ణుడు అన్నాడు, ఈ సృష్టిలో కనిపించే ప్రతిదీ నా నుంచే ప్రభవించింది. ఈ సృష్టిలో ఉన్న వాటన్నింటికి సోర్స్ నేనే, ఈ సోర్స్ నేనే, వాటి యొక్క ఆరిజిన్ నేనే అంటున్నాడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం, ఆయనే ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతుడు అని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, తెలుసుకుని ఆయన్ని పూజించేటటువంటి, భజించేటటువంటి వ్యక్తులు బుద్ధిమంతులు, ఆయన్ని చేరుకుంటారన్నాడు. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణుడి గురించి, ఆయన కేవలం సృష్టి మొత్తానికి మూలం మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి గ్రహాల మొత్తానికి మూలం మాత్రమే కాదు, మనందరి శ్రేయోభిలాషి ఆయన. అవునా? ఏం చెప్పాడంటే కృష్ణుడు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఇంతకుముందు నేను భగవద్గీతలోని 7వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాను, అలాగే 10వ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పాను. ఇది 5వ అధ్యాయంలో శ్లోకం, ఆఖరి శ్లోకం. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. మనం చేసే ఏ పనైనా, ఏ యజ్ఞానికైనా భోక్త భగవంతుడు కృష్ణుడే. సర్వలోక మహేశ్వరం అంటే అన్ని లోకాలకి ఈశ్వరుడు, అన్ని లోకాలకి నియంత, సృష్టికర్త ఆయనే, అన్ని లోకాలకి అధినేత ఆయనే. తర్వాత సుహృదం సర్వభూతానాం, అందరికీ శ్రేయోభిలాషి ఆయనే. సుహృద్ అంటే శ్రేయోభిలాషి ఆయనే. సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి, అది తెలుసుకున్నప్పుడు మనకి శాంతి లభిస్తుంది. అసలు భగవద్గీతలో కృష్ణుడు మాట్లాడినప్పుడు ఏమంటారు తెలుసా? శ్రీ భగవానువాచ అంటారు. అంటే ఆయన భగవంతుడు. అసలు భగవాన్ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? భగ అంటే ఐశ్వర్యాలు,
అందం కానీ, తర్వాత శక్తి కానీ, జ్ఞానం కానీ, విజ్ఞానం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఇవన్నీ వైభవాలు అనమాట, ఐశ్వర్యాలు. ఆ ఐశ్వర్యాలు కలిగిన వారిని భగవంతుడు అంటారు. ఆయన భగవంతుడు. అన్ని ఐశ్వర్యాలు పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవంతుడు. ఆయన శ్రీకృష్ణ భగవానుడు. ఆయన చతుషష్ఠి కళాప్రపూర్ణుడు. ఆయనలో 64 కళలు పరిపూర్ణంగా ఉన్నాయి. అన్ని ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఆయనలో పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి శ్రీకృష్ణుడు భగవంతుడు. భగవద్గీత యొక్క బోధన ఆయన చేశాడు. కాకపోతే ఆ భగవంతుడు, ఇంకా చెప్పాలంటే కృష్ణుడి గురించి చాలా ఉంది. ఒక 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 నెల రోజులైనా చాలదు, సంవత్సరమైనా చాలదు. కానీ ఇంకొక మాట చెప్పాలంటే, కృష్ణుడు కేవలం మన శ్రేయోభిలాష మాత్రమే కాదు. కృష్ణుడు కేవలం ఈ సకల చరాచర జీవరాశులకి, సృష్టికి ఆధారభూతుడు మాత్రమే కాదు, దేవతలందరికీ ఆయనే మూలం. 10వ అధ్యాయంలో కృష్ణుడు ఏమంటాడంటే, నమే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః అంటాడు. అహం ఆదిర్హి దేవానాం, దేవతలందరికీ ఆది ఆయనే. మహర్షీణాం చ సర్వశః, మహర్షులందరికీ ఆయనే ఆది. మీరు అడిగారు కృష్ణుడు ఎవరు, రాజర్ష మహర్షి అని అడిగారు. మహర్షులందరూ ఆయన నుంచే వచ్చారు. దేవతలందరూ ఆయన నుంచే ఉద్భవించారు. ఇంకా 10వ అధ్యాయంలో చూస్తే, విభూతి యోగంలో చూస్తే శ్రీకృష్ణ భగవానుడి గురించి ఏం చెప్పారంటే, కృష్ణుడే స్వయంగా ఏం చెప్పాడంటే, రుద్రాణాం శంకరశ్చాస్మి, రుద్రులందరిలోకి నేను శంకరుణ్ణి. తర్వాత తేజస్వినామహం, తేజస్సు ఎవరిలో ఉందో వారందరిలో ఉన్నటువంటి తేజస్సును నేనే. తర్వాత పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో, ఈ మట్టికి ఒక వాసన ఉంటుంది చూడండి, ఆ వాసన కృష్ణుడే. నీటికి రుచి ఉంటుంది చూడండి, మనం మంచినీళ్ళు తాగినప్పుడు రుచి ఉంటుంది, ఆ రుచి ఆయనే. సూర్యచంద్రుడికి వెలుతురు ఉంటుంది చూడండి, ఆ వెలుతురు ఆయనే. అంటే ఈ సృష్టిలో ఆయన లేనిదే ఏదీ పని చేయదండి. ఆయన పరమాత్మ. పరమాత్మ అంటే ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ, ప్రతి అణువణువులోనూ ఉండి ఆ వస్తువుకి కానీ, ఆ వ్యక్తికి కానీ కావలసినటువంటి లక్షణాలని, సహజమైనటువంటి లక్షణాలు ఆయన నుంచే వస్తున్నాయి. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఏమన్నాడంటే కృష్ణుడు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం అన్నాడు. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ నేనే నెలకొని ఉన్నాను. సర్వస్య చ అహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ, ఒక పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. మనకి కావలసినటువంటి ఆ స్మృతిని కానీ, మతిమరుపుని కానీ, జ్ఞానాన్ని కానీ ఆయనే ప్రసాదిస్తున్నాడండి. కృష్ణుడు భగవంతుడు. ఆయన ఈ సకల చరాచర సృష్టికి ఆధారభూతుడు. ఈ సృష్టి ఆయన నుంచే ఉద్భవించింది. ఈ సృష్టిని పాలించేది, పోషించేది ఆయనే. ఈ సృష్టికి లయకర్త కూడా ఆయనే. అంటే ఈ అవసరం వచ్చినప్పుడు కాలరూపంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కానీ, వ్యక్తిని కానీ క్షీణింపజేసేది కూడా ఆయనే. 11వ అధ్యాయంలో కృష్ణుడు ఏమన్నాడంటే, కాలోస్మి లోక క్షయత్కృత్ ప్రవృద్ధో అన్నాడు. అంటే కాలోస్మి, నేనే కాలాన్ని, కాలరూపంలో ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని క్షీణింపజేసే వ్యక్తిని నేనే అన్నాడు. అంటే ఆయన కాలరూపం కూడా దాలుస్తాడు. అర్జునుడు అన్నాడు, కృష్ణ నీ గురించి నువ్వు ఎంత చెప్తున్నావు? భగవద్గీతలో 11వ అధ్యాయంలో అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ నీ గురించి నువ్వు చాలా చెప్పావు, కానీ చూపించగలవా? ఈ సృష్టిలో సర్వాంతర్యామివి నువ్వు, సర్వదేశవ్యాపివి నువ్వు, సర్వకాలవ్యాపివి నువ్వు అన్న విషయాన్ని నువ్వు చెప్పావు, కానీ దాన్ని చూపించాలి, నువ్వు చూపించగలవా అని అన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే 2 రూపాలను చూపించాడు అర్జునుడికి. ఒకటి విశ్వరూపం, 2 కాలరూపం. విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, కృష్ణుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. విశ్వరూపం అంటే ఏమిటి? ఈ విశ్వంలో ఉన్నదంతా ఒక్క చోట అర్జునుడికి చూపిస్తున్నాడు. 3D డిస్ప్లే లాగా. 3D కాదు, అది 4D అంటారు, 5D అంటారు, 10D అంటారు, 1000D అంటారు, మీ ఇష్టం. అర్జునుడు ఎటువైపు చూసినా కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు. మన పైన, కింద, తూర్పు, పడమర, ముందు, వెనుక, ఎడమ, కుడి, అన్ని చోట్ల అంతే ఆయనే ఉన్నాడు. అది విశ్వరూపం అనమాట. 2 కాలరూపం చూపించాడు కృష్ణుడు. విశ్వరూపం అంటే విశ్వంలో ఉన్నదంతా ఒకచోట చూపించడం, ప్రదర్శించడం. కానీ కాలరూపం అంటే కాలానికి 3 ఫేజెస్ ఉంటాయండి. ఏమిటవి?
భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, వీటన్నింటినీ ఆయన చూపించాడు కాలరూపంలో. అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా చూపించాడు. ఆ కాలరూపానికి ఎన్నెన్నో ముఖాలు ఉన్నాయి. అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వరూపాన్ని చూపించాడు, తర్వాత కాలరూపాన్ని చూపించాడు. ఆ కాలరూపానికి ఎన్నెన్నో ముఖాలు ఉన్నాయి. ఆ ముఖాల్లోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్నిలోకి ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనేటటువంటి ఈ మహాయోధులు ఉన్నారు చూడండి, వీళ్ళందరూ ప్రవేశిస్తున్నారు. అంటే కృష్ణుడు ఈ ధర్మానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి, అధర్మం పంచన చేరినటువంటి ఆ మహాయోధులందరినీ ముందే సంహరించేశాడు. ఇక అర్జునుడు ఏం చేయాలి? నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అర్జునుడు ఏం చేయాలి? కృష్ణుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని అమలుపరచాలి. ఎప్పుడైతే ఈ దుర్యోధన దుశ్శాసనాదులు కర్ణశకుని ఇటువంటి దుష్ట చతుష్టయం ఎప్పుడైతే ద్రౌపదిని అవమానించాలని వారు పూనుకున్నారో, ఎప్పుడైతే ద్రౌపదిని అలా తల పట్టుకుని లాక్కుని తీసుకొచ్చారో కురుసభలోకి, అప్పుడే కృష్ణుడు డిసైడ్ చేసేసాడు వీళ్ళందరూ చచ్చిపోవాల్సిందే. అంతే. అంటే 13 ఏళ్ళు వనవాసం అయింది, వెంటనే కురుక్షేత్ర సంగ్రామం అయింది, కృష్ణుడు డిసైడ్ చేసేసాడు వాళ్ళు చచ్చిపోవాలని. ఇప్పుడు పాండవులు ఏం చేయాలి? అర్జునుడు ఏం చేయాలి? సింపుల్, వెళ్ళి కృష్ణుడు డిసైడ్ చేసినటువంటి ఆ మరణ శిక్షని అమలుపరచాలి. అంతే. అందరి యొక్క దీన్ని రాసేది ఆయనే. అంటే వారి కర్మల ప్రకారం, పార్షియాలిటీ లేదు కృష్ణుడిలో. వారు సరైన కర్మలు చేస్తే దానికి అనుగుణంగా ఆయన ప్రతిస్పందిస్తాడు. కృష్ణుడు ఏమన్నాడంటే భగవద్గీతలో, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం అన్నాడు. మనం ఆయన్ని ఎలా చేరుకుంటే ఆయన అలాగే ప్రతిస్పందిస్తాడు. అంటే మనం ఆయన్ని ఎలా పూజిస్తే అలాగే ప్రతిస్పందిస్తాడు. కాకపోతే కృష్ణుడు ఏమంటాడంటే 9వ అధ్యాయంలో భగవద్గీతలో, అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం అంటాడు. నేనొక మానవ రూపం దాల్చి నా ఆధ్యాత్మిక జగత్తు అయినటువంటి గోలోక బృందావనం నుంచి ఈ భూమి మీదకి వస్తే, ఒక మానవ రూపంలో మానవాళితో పాటుగా నా లీలలను చేస్తూ ఉంటే, అవజానంతి మా మూఢులు, అవివేకులు, తెలివి తక్కువ వాళ్ళు నన్ను సాధారణ వ్యక్తిగా భావిస్తూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు నన్ను భగవంతుడిగా గుర్తిస్తూ ఉంటారు అని కృష్ణుడు అన్నాడు. కాబట్టి కృష్ణుడు కొన్ని చేసే కొన్ని పనులు, ఈ మానవ రూపం దాల్చి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసే కొన్ని పనులు చూసి కొంతమంది ఏమిటంటే అపార్థం చేసుకుంటారు కృష్ణుడిని. ఇప్పుడు ఒకటేమిటంటే, రణచోరుడుగా కృష్ణుడు ఏం చేశాడు? జరాసంధుడు రాగానే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, పారిపోయాడు అన్నారు మీరు. అది చూసి మనకు అప్పుడప్పుడు ఏమిటంటే, కృష్ణుడు ఏమిటి ఇలాగా, ఎవరైనా యుద్ధం చేయడానికి వస్తే క్షత్రుడు ఎక్కడైనా పారిపోతాడా? నా డౌట్ ఏంటంటే గురుజీ, అక్కడ జరాసంధుడు యుద్ధానికి వస్తే పారిపోయిన కృష్ణుడే మళ్ళీ అర్జునుడికి మళ్ళీ యుద్ధం చెయ్యమని ఎందుకు చెప్పారు? చెప్తాను, అది కూడా చెప్తాను. ముందు ఎందుకు పారిపోయాడు చెప్తాను. ముందు ఎందుకు యుద్ధం చేయమన్నాడు తర్వాత చెప్తాను. ఆల్రెడీ చెప్పాను కొంత, కానీ ముందు ఎందుకు పారిపోయాడో చెప్పాలి మనం. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ పుట్టాడు? మథురా నగరంలో కంసుడి యొక్క చెరసాలలో దేవకి వసుదేవుల బిడ్డగా జన్మించాడు. అవునా? అలా జన్మించగానే కంస భయంతో వసుదేవుడు కృష్ణుణ్ణి నందమహారాజు యొక్క ఇంట్లో, బృందావనంలో, ఆ గోకులంలో ఉంచాడు. అలా కృష్ణుడు పెరిగి పెద్దవాడయ్యాడు, ఒక 10 ఏళ్ల బాలుడయ్యాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ మథురా నగరానికి వచ్చి కంసుడిని సంహరించాడు. అవునా? అలా కంసుడిని సంహరించిన తర్వాత కంసుడి భార్యలైనటువంటి అస్థి, ప్రాప్తి వారి పుట్టింటికి వెళ్ళారు. వారి పుట్టిల్లేంటి? జరాసంధుడి ఇల్లు. జరాసంధుడి పుత్రికలు వీళ్ళు. జరాసంధుడు ఎవరంటే కంసుడి యొక్క మామ. కంసుడి యొక్క భార్యలకి జరాసంధుడు తండ్రి. సో జరాసంధుడు కృష్ణుడి మీద పగబట్టాడు. జరాసంధుడు 23 అక్షోహిణీల సైన్యాన్ని తీసుకుని మథురా నగరానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కృష్ణుడిని బలరాముడిని చంపడం కోసం వచ్చాడు. అప్పుడు కృష్ణుడు చాలా యంగ్ అనమాట, టీనేజ్ బాయ్. కానీ కృష్ణ బలరాములు పెద్ద సైన్యం కూడా లేకుండా ఒట్టి చేతులతో ఏదో కాస్తో కూస్తో ఆయుధాలు ఉపయోగించి ఈ జరాసంధుడు తీసుకొచ్చినటువంటి 23 అక్షోహిణీల సేన, అంటే కొన్ని వేల కొలది, లక్షల కొలది సేనని వాళ్ళిద్దరే నిర్జించేశారు.
ఓడించేశారు. అవునా? అలా ఒకసారి కృష్ణ బలరాములు మన ఈ జరాసంధుడిని ఓడించారు. జరాసంధుడు ఓడించారే కానీ చంపలేదు. అప్పుడు జరాసంధుడు ఏం చేశాడు, మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ 23 అక్షోహిణుల సేనని తీసుకొచ్చాడు ఈ కృష్ణ బలరాముని చంపడం కోసం. మళ్ళీ కృష్ణుడు జరాసంధుని ఓడించాడు కానీ చంపలేదు. మళ్ళీ జరాసంధుడు యుద్ధానికి వచ్చాడు. ఇలా 17 సార్లు జరిగింది. 17 సార్లు కృష్ణుడు జరాసంధుని ఓడించాడే కానీ చంపలేదు. ఇక 18వ సారి జరాసంధుడు మథురా నగరాన్ని అటాక్ చేయడానికి వస్తున్నాడు. మళ్ళీ 23 అక్షోహిణుల సేనతో వస్తున్నాడు. అదే సమయంలో ఇంకొక రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రాజు కాలయవనుడు మథురా నగరాన్ని ముట్టడి చేయడం కోసం వస్తున్నాడు. ఒక పక్క కాలయవనుడు వస్తున్నాడు, ఇంకో పక్క జరాసంధుడు వస్తున్నాడు. జరాసంధుడి దగ్గర 23 అక్షోహిణుల సేన ఉంది, అంటే కొన్ని లక్షల మంది. ఇక కాలయవనుడు ఎంతమందితో వస్తున్నాడు? 3 కోట్ల మందితో వస్తున్నాడు. 30 మిలియన్ సోల్జర్స్, 3 కోట్ల మంది సేనతో వస్తున్నాడు. ఇటు కాలయవనుడి సేన, అటు జరాసంధుడి సేన, రెండు మథురా నగరాన్ని అటాక్ చేసి కృష్ణుడిని చంపడం కోసం వస్తుంది. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, 2 సేనలు రాబోతున్నాయి, తనకు తెలిసిపోయింది ముందే. 2 సేనలు మథురా నగరాన్ని ముట్టడి చేయబోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలంటే, ఈ మథురా నగర వాసుల్ని నేను సంరక్షించాలి అని అనుకున్నాడు. కానీ నేను కనుక కాలయవనుడితో యుద్ధం చేస్తున్నప్పుడు జరాసంధుడు వచ్చి మథురా నగర వాసుల్ని చంపొచ్చు. లేదంటే ఒకవేళ జరాసంధుడు ముందు వచ్చేసాడంటే మథురా నగరానికి, నేను జరాసంధుడితో యుద్ధం చేస్తున్నప్పుడు కాలయవనుడు వచ్చి నా ప్రజల్ని చంపొచ్చు. కాబట్టి నేనేం చేయాలి, ముందు ప్రజల్ని సురక్షితంగా మథురా నగరం నుంచి ఇంకెక్కడికైనా తరలించాలి అనుకున్నాడు. అప్పుడు కృష్ణుడు ఆయన కొంచెం ధ్యానం చేసి, ఆ ధ్యానంలో ఆయన విశ్వకర్మ అనేటటువంటి హెవెన్లీ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఇక్కడ ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదా, మనకి సివిల్ ఇంజనీర్స్ ఉంటారు కదా ఈ ప్రపంచంలో. అలాగే దేవతలకు ఆర్కిటెక్ట్ విశ్వకర్మ. ఆ విశ్వకర్మని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. విశ్వకర్మ, సముద్ర మధ్యంలో కుశస్థలి ద్వీపంలో నువ్వు ద్వారకా నగరాన్ని నిర్మించాలి అన్నాడు. అప్పుడు ఓవర్ నైట్, ఒక్క రాత్రిలోనే ఈ విశ్వకర్మ ఒక మహానగరాన్ని, ద్వారకా నగరాన్ని నిర్మించేశాడు ఒక్క రాత్రిలో. అలా ఎలా జరుగుతుందో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకుండే శక్తులు వేరు, మనకుండే శక్తులు వేరు. ఇప్పుడు నేను న్యూజిలాండ్లో కూర్చున్నాను, మీరు హైదరాబాద్లో కూర్చున్నారు, అందులో జూమ్ కాల్ చేయట్లే, మనం మాట్లాడుకోవట్లే. అలాగే వారికి వేరే శక్తులు ఉంటాయి, ఆ శక్తులు మనకు అవగాహన కాకపోవచ్చు. ఇప్పుడు ఇలా జూమ్ కాల్ జరుగుతుందని మా అమ్మమ్మకో మా నాయనమ్మకో చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అలా ఎలా, నువ్వు వేరే దేశంలో ఉంటే ఈ దేశంలో వెళ్తే ఎలా మాట్లాడతాను, వాళ్ళు ఆశ్చర్యపోతారనమాట. సరే, ఇప్పుడు విశ్వకర్మ ఈ ద్వారకా నగరాన్ని నిర్మించేశాడు. అప్పుడు ఈ మథురా నగరంలో మథురావాసులందరూ ఉన్నారు కదా, వాళ్ళు రాత్రి నిద్రపోయారు, పొద్దున్న లేచేసరికి ద్వారకా నగరంలో ఉన్నారనమాట. అంటే కృష్ణుడు చాలా ఎక్స్పర్టీస్తో మథురా నగర వాసులందరినీ ద్వారకా నగరానికి తరలించేశాడు. ఇంకా మథురా నగరంలో ఎవరున్నారు? కృష్ణుడు, బలరాముడు ఇద్దరు మాత్రమే ఉన్నారు. అప్పుడు ఈ 2 సేనలు వస్తున్నాయి. ఎవరి సేన ముందు వచ్చింది? ముందుగా కాలయవనుడి సేన వచ్చింది. కాలయవనుడు ముందు రీచ్ అయ్యాడు మథురా నగరానికి. ఇంకా జరాసంధుడు దారిలోనే ఉన్నాడు. అప్పుడు కాలయవనుడి దగ్గరికి వస్తున్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడంటే, మథురా నగరం నుంచి అలా బయటకు వచ్చాడు. కాలయవనుడు చూశాడు, కృష్ణుడు పారిపోతున్నాడు. కాలయవనుడు ఎదురుగా కాలయవనుడికి కనిపించేటట్టు కృష్ణుడు మథురా నగరం నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఎందుకు వెళ్ళాడు? దానికి కారణం ఉంది. ఈ పారిపోతున్నటువంటి కృష్ణుడిని కాలయవనుడు దూరంగా చూసి వెంబడించాడు, తరుముతున్నాడు అనమాట కృష్ణుడు పరిగెత్తుతున్నాడు, కాలయవనుడు తరుముతున్నాడు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ ఒక గుహలోకి వెళ్ళాడు. ఆ గుహలో ఒక మహారాజు, ఆయన పేరు ముచుకుందుడు, ఆయన నిద్రపోతున్నాడు. ఈ ముచుకుందుడికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏమిటంటే, ఒకసారి ఈ ముచుకుంద మహారాజు దేవతల పక్షాన యుద్ధం చేశాడు రాక్షసులతో, అలసిపోయాడు. దేవతల్ని అడిగాడు, నేను యుద్ధం చేసి అలసిపోయాను, నేను నిద్రపోవాలనుకుంటున్నాను, నా నిద్ర ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్నాడు. ఆయన మహాభక్తుడు కూడా. అప్పుడు దేవతలు ఏమన్నారు, సరే ఆ గుహలోకి వెళ్ళి నిద్రపో, ఎవరైతే నీ నిద్రను డిస్టర్బ్ చేస్తారో నీ చూపు వాళ్ళ మీద పడగానే వాళ్ళు భస్మమై చచ్చిపోతారు అని వరం ఇచ్చారు దేవతలు. ఎవరికి? ముచుకుందుడికి. కృష్ణుడికి ఏమనిపించిందంటే, నేను ఈ కాలయవనుడితో యుద్ధం చేసే బదులు ముచుకుందుడిని నిద్ర లేపితే బెటరు,
ముచ్చుకుందుడు కాలయవనుని నిద్ర లేచేవిగా చూద్దాం అని చెప్పేసి కృష్ణుడు వెంటనే ఆ గుహలోకి వెళ్ళిపోయాడు, లోపల దాక్కున్నాడు. ఇంతలోకి కాలయవనుడు పరిగెత్తుకుంటూ తరుముకుంటూ వచ్చాడు. కృష్ణుడిని చూశాడు ఈ గుహలోకి వెళ్తున్నట్టు. గుహలోకి వెళ్ళగానే అక్కడేమో ఈ రాజు పడుకున్నాడు, దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కాలయవనుడికి ఏమనిపించింది, కృష్ణుడే పడుకున్నాడేమో, ఇలాగా పరిగెత్తుకుని వచ్చి అలసిపోయి పడుకుంటున్నాడేమో, నిద్ర లేపుదామని చెప్పి కాలుతో దన్నాడు ముచ్చుకుందుడిని. ముచ్చుకుందుడు కాస్త నిద్ర లేచి అలా కళ్ళు నిలిపి అలా చూశాడు. ఆ కళ్ళ యొక్క గ్లాన్సెస్ పడి ఈ కాలయవనుడు భస్మం అయిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు ఈ మా కాలయవనుడికి ఏం పేరేంటి ముచ్చుకుందుడికి దర్శనమిచ్చాడు. ముచ్చుకుందుడు చక్కగా స్తుతించాడు, ఆయన కొంచెం అనుగ్రహించి మళ్ళీ మధురా నగరానికి వచ్చాడు. ఇంకొక మాట ఏమిటంటే, కాలయవనుడి యొక్క వంశానికి ఒక వరం ఉంది. పరమశివుడు వీళ్ళకి ఒక వరం ఇచ్చాడు. ఏమని, యదువంశంలో పుట్టిన వాళ్ళు మిమ్మల్ని చంపలేరు అని. ఆ వరాన్ని కృష్ణుడు గౌరవించాడు. అంటే శివుడు వరం ఇచ్చినా కూడా కృష్ణుడు చంపగలడు. శివుడు వరం ఇచ్చాడు, ఎవరికి, రావణాసురుడికి ఇచ్చాడు, అయినా రాముడు చంపలా. అలాగే కృష్ణుడు చంపగలడు. కానీ వీలైనంత వరకు ఏమిటంటే, దేవతలు వ్యక్తులకు ఇచ్చినటువంటి వరాలని గౌరవిస్తూ కృష్ణుడు వాళ్ళని చంపకుండా ఉంటాడు, ఇంకెవరితోనో చంపిస్తాడు వాళ్ళు చెడ్డవాళ్ళైతే. సరే, ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు ఈ కాలయవనుడు చనిపోయిన తర్వాత ఈ మథురా నగరానికి వచ్చాడు. అక్కడ కాలయవనుడు తీసుకొచ్చినటువంటి 3 కోట్ల సైన్యాన్ని సింగిల్ హ్యాండెడ్గా చంపేశాడు కృష్ణుడు. ఇంతలో జరాసంధుడు వచ్చాడు. జరాసంధుడు 23 అక్షోహిణుల సేనతో వచ్చాడు. అప్పుడు కృష్ణుడు మళ్ళీ పరిగెత్తాడు అనమాట. ఎందుకు పరిగెత్తాడు, ద్వారకా నగరం వెళ్ళడానికి పరిగెత్తాడు. మళ్ళీ ఆల్రెడీ ఒక యుద్ధం చేసిన మళ్ళీ యుద్ధం ఎవరు చేస్తారని చెప్పి పరిగెత్తాడు అనమాట. కానీ ఇంకొకటి ఉంది, ఏమిటంటే కృష్ణుడు అవతరించడానికి పరమార్థం ఏమిటి చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది కదా కృష్ణుడి యొక్క అవతార పరమార్థం. ఏమిటది, పరిత్రాణాయ సాధూనాం అంటే మంచివారిని రక్షించడం, వినాశాయ చ దుష్కృతాం చెడ్డవారిని శిక్షించడం, 3 ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని రక్షించడం. ఈ 3 కృష్ణుడి యొక్క అవతార పరమార్థాలు. ఈ 3ంటిని ఆయన స్వయంగా నిర్వహిస్తాడు. పసిబాలుడుగానే ఎంతోమంది రాక్షసుల్ని చంపాడు. పూతన, అఘాసురుడు, బకాసురుడు, తృణావర్త, అరిష్టాసురుడు, వ్యోమాసురుడు, ఇలా ఎంతోమంది అసురుల్ని కృష్ణుడు సంహరించాడు. కంసుడిని కూడా సంహరించాడు. తరువాత ఆయనకి ఏమనిపించిందంటే, నేను ఎంతోమందిని సంహరించాను, తరువాత సంహరించే బాధ్యతని అవకాశాన్ని నా భక్తులకి కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో కృష్ణుడు అనుకున్నాడు, జరాసంధుడిని నేను చంపను, భీముడు చంపితే బాగుంటుంది. జరాసంధుడిని చంపే అవకాశం మనం భీముడికి కల్పిద్దాం. జరాసంధుడిని చంపే శక్తి లేక కృష్ణుడు పారిపోలేదు. ఆ జరాసంధుడిని చంపే అవకాశాన్ని భీముడికి కల్పించడం కోసం పారిపోయాడు. ఎలా అయితే కాలయవనుడు అటాక్ చేస్తున్నప్పుడు కృష్ణుడు పారిపోయింది ఎందుకు, భయంతో కాదు, ముచుకుందుడిని నిద్ర లేపాలి, ముచుకుందుడి ద్వారా కాలయవనుడిని చంపాలి అన్నటువంటి ఉద్దేశంతో కృష్ణుడు పారిపోయాడు. కృష్ణుడు పారిపోయినా కూడా ఆయన రణచోరుడు అని కీర్తిస్తూ ఉంటారు. కృష్ణుడు వెన్న దొంగలించినా కూడా మాఖనచోరుడు అని కీర్తిస్తూ ఉంటారు ఆయన్ని. ఆయన ఏం చేసినా అదొక లీల, దానికి ఒక పరమార్థం ఉంటుంది. భక్తులకి ఆయన క్రెడిట్ ఎక్కువ ఇస్తుంటాడు అనమాట. హీ గివ్స్ మోర్ క్రెడిట్ టు హిస్ డివోటీస్ దాన్ హీ టేక్స్ ఫర్ హిమ్సెల్ఫ్. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో కూడా అర్జునుడిని భీముడిని హీరో చేసి కృష్ణుడు డ్రైవర్గా మారాడు. ఎందుకంటే ఆయన ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చాలా చేశాడు. ఇప్పుడు ఆ పని భక్తులు చేయాలి, అందరూ చేయాలి, ఆయన భక్తులందరూ చేయాలి. అందుకోసం వారికి అవకాశం కల్పించడం కోసం కృష్ణుడు అలా పారిపోవడం జరిగింది. ఇప్పుడు అలా కృష్ణుడు పారిపోయినటువంటి కృష్ణుడు, యుద్ధం నుంచి పారిపోయినటువంటి కృష్ణుడు మీరు అన్నట్టు అర్జునుడిని మళ్ళీ ఎందుకు యుద్ధం చేయడానికి ప్రేరేపించాడంటే ధర్మ సంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం. ఒక స్త్రీని అవమానించినటువంటి ఒక వ్యక్తి అది పబ్లిక్లో జీవించడానికి అర్హుడు కాదండి. వాడి పంచన చేరిన వాళ్ళు ఎవరు జీవించడానికి అర్హులు కారు. అలాగే దుర్యోధనుడు అవమానించాడు, దుశ్శాసనుడు అవమానించాడు. ఆ దుర్యోధనుడికి దుశ్శాసనుడికి సపోర్ట్ చేయడం కోసం 11 అక్షోహిణుల సేన తయారైంది. వాళ్ళందరినీ చంపాల్సిందే. కృష్ణుడు అన్నాడు, నేను చంపను, చంపే అవకాశాన్ని నీకు ఇస్తున్నాను, చంపే శక్తిని నీకు ఇస్తున్నాను, నేను నీకు గైడెన్స్ ఇస్తాను అన్నాడు. అందుకని కృష్ణుడు ధర్మ సంరక్షణ కోసం ఆయన అర్జునుడిని యుద్ధం చేయమని చెప్పాడు. గురూజీ, ఇక్కడ అర్జునుడికి
మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఎక్స్ట్రా పవర్స్ ఉంటాయి. 5,000 సంవత్సరాల క్రితమే ఆయనకి న్యూక్లియర్ బాంబ్ని బ్లాస్ట్ చేసే శక్తి ఆయనకి ఇన్బిల్ట్గా వచ్చేసింది ఆయనకి, ఆయన సాధన ద్వారా. సో మరి అది ఎలా వచ్చింది? ద్రోణాచార్యుడు ఆయనకి ఏమైనా ఎక్స్ట్రా కేర్ ఇచ్చి ఆయన్ని ట్రీట్ చేశారంటారా, గైడ్ చేశారా ఆయన్ని మిగతా శిష్యులతో కంపేర్ చేస్తే? ఏ టీచర్కైనా కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారు. అలా ఫేవరెట్ స్టూడెంట్స్ ఎందుకు అవుతారు? అది పార్షియాలిటీ కాదండి, అది పక్షపాత బుద్ధి కాదు. ఎందుకంటే ఒక స్టూడెంట్కి, ఒక శిష్యుడికి నేర్చుకోవాలి అన్నటువంటి ఒక ఉత్సుకత ఉంటే, నేర్చుకోవాలనేటువంటి ఒక తపన ఉంటే, ఆటోమేటిక్గా టీచర్ నుంచి వాళ్ళు ఎక్కువ డౌట్స్ అడిగి ఎక్కువ సబ్జెక్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసి టీచర్ కొంచెం ఎక్కువ అటెన్షన్ ఇస్తాడు. ఓకేనా? అది ఏ ధామం ప్రపద్యంతే. ఓకేనా? కాకపోతే విషయం ఏమిటంటే, అర్జునుడు కేవలం ద్రోణాచార్యుడి స్టూడెంట్ మాత్రమే కాదు. అర్జునుడికి మీరు పవర్స్ ఉన్నాయి అన్నారు కదా, అది కేవలం ద్రోణాచార్యుడి శిష్యుడు అవడం వల్ల మాత్రమే వచ్చినటువంటి శక్తులు కాదు. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడి యొక్క సన్నిహితుడు, స్నేహితుడు, బావ, సోదరుడిలా వ్యవహరించాడు. పైగా మన అర్జునుడు కృష్ణుడు యొక్క మహాభక్తుడు. అవునా? కాబట్టి దైవానుగ్రహం వల్ల ఆయన ఎన్నెన్నో శస్త్రాలు, అస్త్రాలు ఆయనకు లభించాయి. అంతేకాదు అర్జునుడు పరమశివుడినే మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడండి. ద్రోణాచార్యుడు చెప్పినటువంటి విద్య కాదు అది. సో ఒక మాటలో చెప్పాలంటే అర్జునుడు దక్షత కలిగినటువంటి, ధర్మం తెలిసినటువంటి మహాయోధుడు, మహాభక్తుడు. కాబట్టి ఇంద్రపుత్రుడు, ఇంద్రుడి యొక్క అంశతో జన్మించాడు. కాబట్టి ఇంద్రుడి యొక్క అనుగ్రహం, శివుడి యొక్క అనుగ్రహం, గురువు గారైనటువంటి ద్రోణాచార్యుడి అనుగ్రహం, ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం, అన్ని అనుగ్రహాలు ఈ అర్జునుడి మీద ఉన్నాయి. కాబట్టి ఆయనకు బ్రహ్మాస్త్రం తెలుసు, అలాగే పశుపతాస్త్రం తెలుసు, ఇంకా ఎన్నెన్నో అస్త్రాలు, దివ్యాస్త్రాలు అన్నీ తెలుసు. పైగా అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు ఒక పనిముట్టుగా వినియోగించాడు ధర్మ సంస్థాపన కోసం. అర్జునుడినే కాదు, అందరు పాండవులను వినియోగించాడు. కాబట్టి అర్జునుడికి కొంచెం ఏమంటది ఎక్స్ట్రా పవర్స్ అన్నారు మీరు, ఎక్స్ట్రా పవర్స్ కానీ లేదంటే ఆయనకి మంచి విద్య, అదంతా ఆయన ఏకాగ్రతతో సంపాదించాడు. చీకటిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది దానికి, చీకట్లో అన్నం తింటాం మనం, చీకట్లో బాణం వేస్తాం, వేయగలం అని చెప్పి ఇక రాత్రంతా మెలుకునండి బాణాలు వేయడం ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. అంటే తన విలువిద్య మీద అంత ఏకాగ్రతతో ఆయన అభ్యసించాడు, సాధన చేశాడు. కాబట్టి ఆయన యొక్క పవరు, ఆయన యొక్క ప్యూరిటీ వల్ల ఆయనకు అన్ని శక్తులు ఉంటాయి. గురుజీ, ఇక్కడ మానవాళి మనుగడ కోసం శ్రీకృష్ణుల వారు మనకి ఇంత చెప్పారు భగవద్గీత ద్వారా, ఇలా నడవండి, ఇలా నడవండి అని. అయితే ఇక్కడ మనకి అప్పట్లో ఉన్న మంత్రశక్తి ద్వారా కొన్ని బాంబులు పనిచేసాయి అని చెప్పి మనకు ఉంది. మరి ఇప్పటి యుద్ధ వాతావరణంలో ఆ మంత్రశక్తితో చార్జ్ చేయగలిగిన ఆ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కృష్ణుడు ఏమైనా చెప్పాడా భగవద్గీతలో? ఇప్పుడు మన పురాణాల్లో, శాస్త్రాల్లో, ఈ మహాభారత, భాగవత, రామాయణాల్లో మీరు ఎంతోమంది గొప్ప గొప్ప యోధులు, రాజులు, భగవంతుడి యొక్క అవతారాలు, భగవంతుడి యొక్క భక్తులు ఒక దివ్యాస్త్రాల్ని వాళ్ళు సంధించే శక్తి వారికి ఉంటుంది. అవి మోడర్న్ న్యూక్లియర్ బాంబ్స్తోనో దాంతో దీంతో మీరు కంపేర్ చేయొచ్చు, తప్పలేదు. విషయం ఏమిటంటే అప్పట్లో 2 రకాల వెపన్స్ ఉండేవి. ఏమిటో తెలుసు అవి? అస్త్రాలు, శస్త్రాలు. శస్త్రాలు అంటే మన యొక్క శక్తి, ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల అవి మనం ఉపయోగించవచ్చు అనమాట. అంటే మన భీముడి చేతిలో గద ఉంటుంది. ఆ గద ఏదో మంత్రశక్తితో పనిచేయట్లేదు, ఆయన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్తో పనిచేస్తుంది అనమాట. అంటే ఒక యోధుడు, ఒక క్షత్రియుడు యుద్ధం చేసే ఒక సైనికుడు తనలో బలం ఉంటే ఆ బలంతో ఉపయోగించేటటువంటి వెపన్స్ని మనం శస్త్రాలు అంటాం. ఇక రెండవ టైప్ ఆఫ్ వెపన్స్ ఏంటంటే అవి అస్త్రాలు. అస్త్రాలు ఏమిటంటే మంత్రశక్తితో ఉపయోగిస్తారనమాట. మంత్రశక్తి అంటే ఇప్పుడు ఏదో ఒక బాణం తీసుకుని అర్జునుడు మంత్రం చెప్తాడు, బ్రహ్మాస్త్ర మంత్రమో లేదంటే వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం, తర్వాత వారుణాస్త్రం, ఏదో ఒక అస్త్రం యొక్క మంత్రాన్ని ఆయన చదివి ఆ మంత్రశక్తి వల్ల ఈ అస్త్రం పనిచేస్తుంది అనమాట. ఆగ్నేయాస్త్రం అనుకోండి, ఆయన ఏంటంటే అగ్ని మంత్రాన్ని చదువుతాడు, అగ్ని వస్తుంది ఆ మంత్రం నుంచి, ఆ శస్త్రం నుంచి, అంటే ఆ బాణం నుంచి. అలా వారి యొక్క సాధన వల్ల, తపోశక్తి వల్ల, వారి యొక్క ఆత్మ
యొక్క ప్యూరిటీ వల్ల, పవిత్రత వల్ల వాళ్ళకి ఏమిటంటే మనసు కంట్రోల్ చేయడం, మైండ్ కంట్రోల్ వల్ల, సెన్స్ కంట్రోల్ వల్ల, సెల్ఫ్ కంట్రోల్ వల్ల, ఆత్మ నియంత్రణ శక్తి వల్ల వాళ్ళకి ఏమిటంటే కేవలం శస్త్ర సంపద మాత్రమే కాదు, అస్త్ర సంపద కూడా ఉంటుందన్నమాట. అప్పుడు ఇప్పుడు అటువంటి మనోనిగ్రహం కలిగినటువంటి, తపశ్శక్తి కలిగినటువంటి, దివ్యమైనటువంటి ఆశీస్సులు పొందినటువంటి యోధులు కలియుగంలో చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమిటంటే మెయిన్గా వాళ్ళు ఈ ఫిజికల్ వెపన్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంకొకటి ఏమిటంటే, సపోజ్ బ్రహ్మాస్త్రం ఉందండి, అర్జునుడు ఇంకేదో మహావీరుడు బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టారు. ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేటప్పుడు ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని చదువుతారు, విడిచిపెడతారు. ఇప్పుడు శత్రువు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా ఈ అస్త్రం వెతుక్కుంటూ వెళ్ళి కేవలం ఆ వ్యక్తిని మాత్రమే చంపుతుంది. ఆ వ్యక్తి పక్కనే కూర్చున్న ఇంకెవరిని చంపదు. అవునా? అది అప్పట్లో అస్త్రాలకు ఉండేటటువంటి పవర్ అన్నమాట. కానీ ఈ కలియుగంలో అస్త్రాలు ఏమిటంటే, అస్త్రాలు శస్త్రాలు మీరు ఏమంటారు, వెపన్స్కి ఏమిటంటే, ఒక వ్యక్తిని చంపాలనుకుంటే పక్క వ్యక్తి చచ్చిపోవచ్చు, ఆ వ్యక్తితో పాటు 10 మంది చచ్చిపోవచ్చు. అది బాంబు ఇక్కడ వేసామనుకోండి, ఆ బాంబు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, మనం ఎవరి పట్లయితే పగ ఉందో, ఎవరినైతే చంపాలనుకుంటున్నామో వారిని మాత్రమే కాకుండా వారితో పాటు ఇంకో 10 మందినో 20 మందినో 100 మందినో 1000 మందినో చంపేస్తుంది అనమాట పవర్ఫుల్ బాంబ్స్. కానీ అప్పట్లో అలా కాదు, ఇంటెండెడ్ ఎనిమీని మాత్రమే చంపుతుంది ఆ అస్త్రం. అప్పట్లో వాళ్ళకి ఏమిటంటే ఆ ప్యూరిటీ వల్ల అలా ఉండేది. గురుజీ, మరి అసలు మహాభారత యుద్ధం జరిగే టైంకి కృష్ణార్జునుల వయసు ఎంత? శ్రీకృష్ణ భగవానుడు 125 సంవత్సరాలు ఈ మానవ ప్రపంచంలో ఆయన లీలలు చేశాడు. దీనికి ప్రమాణం ఏమిటంటే శ్రీమద్ భాగవతం 11వ స్కందం 6వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. 125 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 125 సంవత్సరాల తర్వాత అవతారం చాలించాడు. యదువంశం కూడా నాశనమైంది. కానీ ఆ యదువంశం అంతరించిపోవడం ఎప్పుడు జరిగిందంటే కురుక్షేత్ర సంగ్రామంకి 36 సంవత్సరాల తర్వాత జరిగింది. అంటే 125 - 36 వేయండి, ఎంత? 89. కృష్ణార్జునుల యొక్క వయసు, ఇది కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయంలో కృష్ణార్జునుల యొక్క వయసు 89-90 సంవత్సరాలు. అలాగని వాళ్ళు ముసలిగా పండిపోయి కాదు, అలా ఉండేది. కృష్ణుడు 100 సంవత్సరాలున్నా, 125 సంవత్సరాలున్నా, 90, 88, 89 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ నవయవ్వనంతో ఉంటాడు. ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ, అంటే ఆయన ఆది పురాణ పురుషుడు అయినా కూడా నవయవ్వనం చ, ఎప్పుడు యవ్వనంతో ఉంటాడు అనమాట. ఆయనకి 89-90 సంవత్సరాలు అండి కురుక్షేత్ర సంగ్రామం. అర్జునుడి వయసు కూడా అంతేనా గురుగారు? సేమ్, ఇద్దరు సమకాలీనులు అనమాట. పాండవుల్లో 5గురిలో యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళ 5గురిలో యుధిష్ఠిరుడు, భీముడు కృష్ణుడి కన్నా పెద్దవారంటే పుట్టుక. వాళ్ళు ఈ ప్రపంచంలో అవతరించినటువంటి సమయం కృష్ణుడి కన్నా ముందు అవతరించారనమాట. ఎవరు? యుధిష్ఠిరుడు, భీముడు. నకులు, సహదేవుడు తర్వాత, వాళ్ళు కృష్ణుడి కన్నా చిన్నవారు. కానీ అర్జునుడు మాత్రం కృష్ణుడితో ఈక్వల్ వయసు అనమాట. ఎప్పుడైతే కృష్ణుడు పాండవుల దగ్గరికి వెళ్తాడో అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు యుధిష్ఠిరుడికి, భీముడికి నమస్కరిస్తాడు. తర్వాత నకుల, సహదేవులు కృష్ణుడికి నమస్కరిస్తారు. కానీ అర్జునుడు, కృష్ణుడు మాత్రం ఆలింగనం చేసుకుంటారు. ఎందుకంటే కృష్ణుడు నకుల, సహదేవులకి సీనియర్, ఈ యుధిష్ఠిరుడు, భీముడు కృష్ణుడికి సీనియర్స్ అనమాట. అందుకే అలా ఉంటుంది వాళ్ళ యొక్క మర్యాద, తర్వాత ఆచారం. ఈ మహాభారత యుద్ధం తర్వాత ఏం జరిగింది గురుగారు ఆ 36 ఏళ్ళు? ఇప్పుడు మహాభారత సంగ్రామం అయిపోయిన తర్వాత కృష్ణుడు మన యుధిష్ఠిర మహారాజుతో 3 అశ్వమేధ యాగాలను చేపించాడు. అలా యుధిష్ఠిర మహారాజు ఆయన ఒక రాజుగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అనమాట. తర్వాత ఏం జరిగిందంటే శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ద్వారకా నగరంలోకి దేవతలు వచ్చారు. ఎవరెవరు? బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, వాయువు, వీళ్ళందరూ వచ్చారు. సో వీళ్ళందరూ ఒకసారి ద్వారకా నగరానికి వచ్చి కృష్ణుడితో అన్నారు, స్వామి, ఒక 125 సంవత్సరాల క్రితం మేమే మిమ్మల్ని ఆహ్వానించాం. నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జగత్తు గోలోక బృందావనం నుంచి ఈ భూమి మీదకు వచ్చి ధర్మాన్ని రక్షించాలి, దుష్ట రక్షణ చెయ్యాలి అని మేమే మిమ్మల్ని ప్రార్థించాం. ఒక 125 ఏళ్ళ క్రితం
వాళ్ళందరూ ఏంటంటే క్షీరసాగరాన్ని దగ్గరికి వెళ్ళారు, పాల సముద్రం దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు నమస్కరించి వాళ్ళు పురుష సూక్తాన్ని పఠించారనమాట. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో భృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఎవేదగం సర్వం యద్భూతం యశ్చ భవ్యం అంటూ వాళ్ళు చక్కగా పురుష సూక్తాన్ని పఠించి పారాయణం చేసి శ్రీ మహావిష్ణువుని, క్షీరోదక సాయి విష్ణువుని వేడుకుంటే అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు బ్రహ్మదేవుడికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. త్వరలోనే శ్రీకృష్ణ భగవానుడు యదువంశంలో జన్మించబోతున్నాడు, మీరు దేవతలందరూ కూడా యదువంశంలో మీరు జన్మించాలి, ఆ యదు వృష్ణి వంశాల్లో, ఆ భౌతిక వంశాల్లో, అంధక వంశాల్లో మీరు జన్మించాలి, అప్పుడు ఆయన లీలల్లో మీరు పాల్గొనాలి అని చెప్పి బ్రహ్మదేవుడికి సందేశం వచ్చింది విష్ణువు నుంచి. అలా శ్రీకృష్ణుడు కొద్ది సంవత్సరాల్లో అవతరించాడు ఈ దేవకి వసుదేవుల యొక్క బిడ్డగా. అలా 125 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు అదే దేవతలు, ఏ దేవతలైతే కృష్ణుడిని వేడుకుని ఈ భూమి మీదకి రమ్మని కోరుకున్నారో అదే దేవతలు ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి వచ్చారు, ద్వారకా దగ్గరికి వచ్చి, స్వామి మీరు మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చి ధర్మాన్ని రక్షించారు, ధర్మాన్ని బోధించారు, భగవద్గీత రూపంలో ధర్మాన్ని మనందరికీ మానవాళికి బోధించారు, తర్వాత దుష్ట శిక్షణ చేశారు, తర్వాత మీ భక్తుల ద్వారా కూడా ఎంతో దుష్ట శిక్షణ చేపించారు మీరు. ఇప్పుడు కలియుగం ప్రారంభం అవబోతుంది కాబట్టి మీరు ఇంకా అవతారం చాలించి మీరు పైకి వెళ్ళవచ్చు. మీకు ఇష్టమైతే ఉండాలంటే ఉండండి, కానీ మా సైడ్ నుంచి మీకు ఇంకా రిక్వెస్ట్ లేదు. కలియుగం ప్రారంభం అవబోతుంది కాబట్టి మీరు ఇంకా అవతారం చాలించి మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అని చెప్పి అంటే, అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడంటే, సరే నేను అవతారం చాలించాలి అని ముందే నిర్ణయం తీసేసుకున్నాను, దానికి కావలసినటువంటి ఏమనాలి అరేంజ్మెంట్స్, ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాను అన్నాడు. ఇంతకీ ఏమిటా ఏర్పాటు ఏమిటంటే, ఈ దేవతలు కృష్ణుణ్ణి కలవడానికి ముందు, కొంతకాలం ముందు కొంతమంది యదువంశీయులు కొంతమంది ఋషుల్ని కొంచెం అల్లరి చేశారు. కొంతమంది ఋషులు వచ్చారండి, విశ్వామిత్రుడు అని, నారద మహర్షి అని, చాలామంది ఋషులు మునులు ఈ ద్వారకా నగరానికి వచ్చారు, వసుదేవుడిని కలిశారు, అక్కడేవో పూజలు చేశారు, వాళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఏమిటంటే కొంతమంది యాదవులు, కృష్ణుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ఈ ఋషుల దగ్గరికి వచ్చి ఒక చిన్న ఆట ఆడారు. ఏమిటి ఆట? కృష్ణుడికి ఎంతోమంది సంతానం అండి, ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, వారిలో జాంబవతి సుతుడైనటువంటి సాంబుడు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యంగ్ బాయ్ అన్నమాట. ఆ సాంబుడిని ఒక గర్భిణీ స్త్రీగా వీళ్ళు డ్రెస్ చేశారు, వేషం వేశారనమాట, గర్భిణీ స్త్రీగా. ఆడవాళ్ళగా, మగవాడిని ఆడవాళ్ళగా వేషం వేసి ఈ మునులందరికీ తీసుకొచ్చారు, మునులందరూ ఎదురుగా తీసుకొచ్చారు. ఏమన్నారంటే, ఓ మునుల్లారా, ఋషుల్లారా, మీకు ఎన్నో శక్తులు ఉన్నాయి, మీకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ మీ ఎదురుగా ఒక గర్భిణీ స్త్రీ ఉంది, ఈ గర్భిణీ స్త్రీ మగబిడ్డకి జన్మనిస్తుందా, బిడ్డకి జన్మనిస్తుందా, అది మీరు చెప్పాలి, ప్రిడిక్ట్ చెయ్య అన్నారు. ఈ ఋషులు కనిపించింది, ఆహా ఏమిటి ఇలా ఆట ఆడుతున్నారు, ఒక మగవాడికి స్త్రీ వేషం వేసి, గర్భిణీ స్త్రీ వేషం వేసి ఏ బిడ్డకి జన్మనిస్తుంది అని మమ్మల్ని అడుగుతున్నారు, ఇది ఋషి పట్ల అపరాధం, అవహేళన చేస్తున్నారు, ఆకతాయితనంతో చేశారనమాట వాళ్ళు. అప్పుడు ఋషులు శపించారు, ఈ గర్భిణీ స్త్రీ అని మీరు అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి, అని చెప్తున్నటువంటి ఈ వ్యక్తి త్వరలో ఒక ముసలానికి జన్మనిస్తుంది అన్నారు. ముసలం అంటే ఏమిటి తెలుసా? ఒక ఐరన్ క్లబ్ అంటే ఇది ఇనుముతో చేసినటువంటి ఒక గద లాంటిది అనమాట, దాన్ని ముసలం అంటారు. ఆ ముసలానికి జన్మనిస్తుంది అని అన్నారు, అని శపించారు బేసికల్లీ. ఆ ముసలమే మీ యదువంశం మొత్తానికి నాశనానికి కారణమవుతుంది అన్నారు. అప్పుడు వీళ్ళందరికీ భయమేసింది, ఏదో ఆకతాయితనంగా ఆట పట్టిద్దామని, ఏదో జోక్ చేద్దామని, ప్రాంక్, ఈ కాలంలో చాలా మంది ప్రాంక్ వీడియోస్ చేస్తుంటారు కదా, అలాగే వాళ్ళు ప్రాంక్ వేశారనమాట. ఆ ప్రాంక్ యొక్క పరిణామం ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. అందుకే అనవసరంగా ఎవరిని ఆట పట్టించకూడదండి. ఏదో ఫన్ అనిపించవచ్చు మనకి, ప్రాంక్ అంటే అది ఫన్ అనిపించవచ్చు, అది పెద్ద ఫ్యాషన్ అయిపోవచ్చు ఇప్పుడు. కానీ ఒకప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులతో కానీ ఎవరితోనైనా కూడా ఇలా ప్రాంక్ వేస్తే, ఇటువంటి ఆకతాయి పనులు చేస్తే దాని పరిణామం కొంచెం సివియర్గా ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమిటంటే శాపం వచ్చింది, వీళ్ళకే కాదు యదువంశం మొత్తానికి శాపం వచ్చింది.
ఈ సాంబుడు వెంటనే ఆ సమయంలోనే, ఆ క్షణంలోనే ఒక పెద్ద ముసలానికి జన్మనిచ్చేశాడు. అంటే వెంటనే అతడి గర్భంలో నుంచి ముసలం పుట్టేసింది. ఈ ముసలాన్ని మోసుకుంటూ తీసుకువెళ్ళారు ఎవరు? ఈ యాదవులందరూ. వాళ్ళు రాజు దగ్గర తీసుకువెళ్ళారు. ఎవరా రాజు? ఉగ్రసేన మహారాజు. ఈ ఉగ్రసేన మహారాజు యాదవులకు రాజు, శ్రీకృష్ణుడికి తాత. ఈ ఉగ్రసేనుడు ఏమన్నాడంటే, సరే ఈ ముసలం ఉంది, పెద్ద అరిష్టం ఇది. ఈ ముసలాన్ని మీరేం చేయాలంటే సముద్రం తీరానికి వెళ్ళి అరగదీయాలి. చందనం చేస్తాం కదా మనం, రాయి మీద చందనాన్ని అరగదీస్తాం కదా, అలాగా ఈ ముసలాన్ని మీరు అరగదీసి ఆ వచ్చినటువంటి ఆ పొట్టు ఉంటుంది పౌడర్, ఆ పౌడర్ మొత్తాన్ని మీరు సముద్రంలో కలిపేసేయండి అని ఆదేశం ఇచ్చాడు అనమాట. వీళ్ళందరూ అలాగే చేశారు. ముసలాన్ని మోసుకుంటూ అక్కడికి వెళ్ళారు, అరగదీశారు. వెంటనే ఆ పిండి అంతా ఆ నీళ్ళలో కలిపేశారు, వెనక్కి వచ్చేసారు. ఈ విషయం అంతా కృష్ణుడికి తెలిసింది. కృష్ణుడికి ముందే తెలిసిందంతా, కానీ ఆ విషయం కృష్ణుడి యొక్క నోటీస్కి వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, సరే మనల్ని ఈ ఋషులు శపించారు, ఈ యాదవుల్ని ఈ ఋషులు శపించారు, కాబట్టి మనం మనల్ని పవిత్రం చేసుకోవడం కోసం మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, బ్రాహ్మణుల్ని సత్కరించాలి, మనం వెళ్దాం పద అన్నాడు. అవునా? ఇప్పుడు ద్వారకా నగరంలో ఉంటున్నారండి వాళ్ళు. ద్వారకకు మించిన పుణ్యక్షేత్రం ఏముంది చెప్పండి? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు, ద్వారకాధీశుడు ఈ యాదవులతో ఏం చెప్తున్నాడంటే, మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ పూజలు చేయాలి, యజ్ఞాలు చేయాలి అని చెప్తున్నాడు వీళ్ళందరికీ. దానికి ఒక కారణం ఉంది. కానీ వీళ్ళు ఏమన్నారు, సరే వెళ్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళారనమాట. కానీ ఇంతకీ ఈ యదువంశానికి ఇటువంటి శాపం ఎందుకు సంభవించింది? కృష్ణుడి యొక్క సాక్షాత్తు కృష్ణుడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబ సభ్యులైనటువంటి యాదవులకి ఇటువంటి ఆకతాయితనం ఎందుకు వచ్చింది? వాళ్ళని ఋషులు ఎందుకు శపించవలసి వచ్చింది? ఋషులు ఎవరు? సాక్షాత్తు కృష్ణుడి భక్తులే. ఎందుకంటే శ్రీకృష్ణుడు తాను అవతారం చాలించే ముందు ఈ యదువంశీయుల్ని ముందుగా ఈ భూమి మీద నుంచి డిస్పాచ్ చేసేయాలి అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడంటే, కొంతమంది యదువంశీయులు గర్వంతో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి గర్వం వచ్చింది. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు మా ఫ్యామిలీ మెంబర్, మేము కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులం, ఆయన గొప్పవాడు. ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్లో ఎవరు ఒకళ్ళు గొప్పవాళ్ళు అంటే అందరం గొప్పవాళ్ళం కాదు కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యుణ్ణి అని కొంచెం విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు, ఇది కృష్ణుడి యొక్క సమక్షంలోనే, కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నప్పుడే, కృష్ణుడు ఈ భూమి మీద లీలలు చేస్తున్నప్పుడే వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇక కృష్ణుడు గనక అవతారం చాలించి ఇక ఆధ్యాత్మిక జగత్తుకి, వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళిపోతే అప్పుడు వీళ్ళు ఇంకెలా ప్రవర్తిస్తారు? ఈ వ్యక్తులు ఇంకెలా ప్రవర్తిస్తారు చెప్పండి? వాళ్ళందరూ ఫ్యూచర్లో అనొచ్చు, నేను దేవుడి యొక్క కుటుంబంలో జన్మించాను కాబట్టి నేనే దేవుణ్ణి అని అనొచ్చు ఫ్యూచర్కు. వాళ్ళని అలా అననివ్వకుండా చెయ్యాలని ముందుగా యదువంశం మొత్తం నాశనం అయిపోవాలని కృష్ణుడు కోరుకున్నాడు, ప్లాన్ చేశాడు. అవునా? ఎందుకంటే ఇది ఎలా చేశాడు ప్లాను? తన కుటుంబ సభ్యుల్ని ఈ ఋషులతో ప్రాంక్ వేసే విధంగా చేపించి ఆ ఋషులు వీరిని శపించే విధంగా చేశాడనమాట. అంటే నువ్వు గనక ఋషుల్ని కానీ, మునుల్ని కానీ, బ్రాహ్మణుల్ని కానీ, వైష్ణవుల్ని కానీ, గొప్పవారు ఎవరినైనా అవహేళన చేసినా, అవమానం చేసినా, నువ్వు సాక్షాత్తు నా కుటుంబ సభ్యుడివైనా కూడా నేను నిన్ను క్షమించను, నువ్వు చావాల్సిందే అని మనందరికీ చెప్పడం కోసం కృష్ణుడు తన కుటుంబ సభ్యుల్నే ఒక పనిముట్టుగా వాడుకుని ఋషుల్ని అవమానించే విధంగా, ప్రవర్తించే విధంగా చేసి ఋషులు శపించే విధంగా చేశాడు. అవునా? ఎందుకంటే వాళ్ళు కొంచెం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు కొంతమంది. ఇంకొక పరమార్థం ఉంది ఇందులో. ఈ శ్రీకృష్ణుడి యొక్క వంశంలో, యదువంశంలో పుట్టినటువంటి యాదవులందరూ కృష్ణుడి యొక్క అనుచరులు కాదు. అవునా? ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఆ గోలోకం నుంచి, బృందావనం నుంచి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి భౌతిక జగత్తుకు వస్తాడో అప్పుడు తనతో పాటుగా తన భక్తుల్ని కూడా తీసుకొస్తాడు. ఆ భక్తులు కూడా ఏమంటారు, ఈ భూమి మీద కొన్ని పాత్రలు పోషిస్తూ కృష్ణుడికి సహకరిస్తూ ఉంటారు ధర్మ సంస్థాపనలు. కానీ ఈ
ఆ, యదు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ఆధ్యాత్మిక అనుచరులు కాదు, ఆధ్యాత్మిక దిగత్తు నుంచి దిగి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళల్లో కొంతమంది దేవతలు కూడా ఉన్నారు. ఈ దేవతలు ఎక్కడి నుంచి వచ్చారు? వైకుంఠం నుంచి రాలేదు, స్వర్గలోకం నుంచి వచ్చారు. అంటే స్వర్గం అంటే పై ఫ్లోర్ అనమాట. మనకి 14 లోకాలు ఉన్నాయి కదా, మనం ఈ ఫ్లోర్లో ఉన్నాం. ఇది భూలోకం ఫ్లోర్లో ఉన్నాం. పైన భౌరలోకం ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో స్వర్గలోకం ఉంది. ఆ స్వర్గలోకం నుంచి వీళ్ళు గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చారు, భూలోకంలోకి వచ్చారనమాట. అండర్ గ్రౌండ్లో ఇంకా 7 ఫ్లోర్స్ ఉన్నాయి, అతల వితల సుతల అవన్నీ ఆ తర్వాత చెప్పుకుందాం. సరే, ఇప్పుడు వీళ్ళు స్వర్గలోకం నుంచి ఇక్కడికి వచ్చారు. ఎందుకు? ఒక 125 సంవత్సరాలు కృష్ణుడి లీలల్లో కొంచెం అసిస్ట్ చేయడం కోసం వచ్చారు. ఇప్పుడు కృష్ణుడు అవతారం చాలించే సమయం వచ్చింది కదా, వీళ్ళు ఏం చేయాలి? మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పోస్ట్ వాళ్ళు స్వీకరించి వాళ్ళ సేవలు కొనసాగించాలి. సో వీళ్ళని పైకి పంపించే ఆ క్రమంలో ఒక సందేశాన్ని ఇవ్వాలి, ఒక మెసేజ్ని ఇవ్వాలి అనుకున్నాడు కృష్ణుడు. ఏమిటా మెసేజ్? ఎవరైతే ఋషుల్ని మునుల్ని అవమానిస్తారో, మంచి వాళ్ళని వైష్ణవుల్ని అవమానిస్తారో వాళ్ళకి ఈ గతి పడుతుంది అన్నటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు కృష్ణుడు. అందుకే ఈ ఈ చిన్న డ్రామాని, నాటకాన్ని ఆడించి వీళ్ళందరినీ పైకి పంపించడానికి ప్రయత్నించాడు అనమాట. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ కారణాలు తెలిసినాయి కదా. ఇప్పుడు కృష్ణుడు, యాదవులు వీళ్ళందరూ ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, పూజలు చేశారు, బ్రాహ్మణులను సత్కరించారు, దాన ధర్మాలు చేశారు, అన్నీ చేశారు. తర్వాత కొంచెం మద్యం సేవించారు, ఆల్కహాల్. ఇక్కడ ఇంకో సందేశం అనమాట కృష్ణుడు ఇవ్వబోతున్నాడు. ఏమిటా సందేశం? మనం గనక మద్యం సేవిస్తే, జోదవాడినా మద్యం సేవించిన దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, మనలో ఉన్నటువంటి ఆ మానవత్వం తగ్గిపోతుంది, రాక్షసత్వం, పశుత్వం బయటకు వస్తుంది. తర్వాత మనం ఎదుటి వారిని తోలనాడుతూ ఉంటాం, మన రిలేషన్షిప్స్ పాడవుతూ ఉంటాయి. ఆ మెసేజ్ ఇవ్వడం కోసం వీళ్ళందరూ, ఈ యాదవులందరితో తాగించాడు కృష్ణుడు. తాగించాడంటే వాళ్ళు తాగారనమాట. అది ఆయన యొక్క లీలలో భాగంగా వాళ్ళు తాగారు, వాళ్ళు ఈ మద్యం సేవించారు. తర్వాత ఒకరినొకరు దుర్భాషలాడటం మొదలుపెట్టారు, కొట్టుకున్నారు. అక్కడ ఇక నోటుతో యుద్ధం అయింది, చేతులతో యుద్ధం అయింది. తర్వాత వాళ్ళు ఏదైనా ఆయుధం కోసం వెతుకుతూ ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి పెద్ద ఈ వెదురు బొంగులు లాంటివి ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద కర్రలు. ఆ కర్రలను చేతిలో తీసుకుని కొట్టుకోవడం మొదలుపెట్టారనమాట. ఇంతకీ కర్రలు ఎలా పెరిగాయి అక్కడ? ఇంత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి, కాంప్లికేటెడ్ స్టోరీ అనమాట ఇది. పౌడర్. ఉగ్రసేన మహారాజు ఈ ముసలాన్ని అరగదీసి పౌడర్ని నీళ్ళలో కలిపేమన్నాడు కదా. ఆ పౌడర్ అంతా నీళ్ల వల్ల ఒడ్డుకొచ్చింది. ఒడ్డుకొచ్చి పెద్ద పెద్ద కర్రలుగా అలా వృక్షాలలాగా అలా పెరిగింది అనమాట. ఆ కర్రలు తీసుకుని యదు వంశంలో ఉన్న వాళ్ళందరూ కొట్టుకొని చచ్చిపోయారు. చచ్చిపోవడం అంటే ఏంటి? స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. కానీ కృష్ణుడితో పాటు దిగారు చూడండి పైనుంచి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి, వైకుంఠం నుంచి. వాళ్ళు అక్కడికి రాలేదు, ప్రభాస క్షేత్రానికి రాలేదు. వాళ్ళు మాత్రం ద్వారకలోనే ఉన్నారు. వాళ్ళు ద్వారక నుంచే పైకి వెళ్ళిపోయారు. ఇక కృష్ణుడు ఈ యదువంశులందరూ చనిపోయిన తర్వాత ఏం చేశాడంటే, కృష్ణుడు తన అవతారాన్ని చాలించాడు. తాను ఇంకా వైకుంఠానికి వెళ్ళిపోయాడు, ఇట్లా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోయాడు. ఇలా చాలా చాలా జరిగినాయి. నేను ఒక ఘటన మాత్రమే చెప్పాను మీకు. అది ఆ 36 ఏళ్లలో జరిగింది చాలా ఉంది. ఇంకా 36 ఏళ్లలో జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్స్లో డిస్కస్ చేసుకుందాం గురుగారు. సరే, ఇంకా చాలా ఉన్నాయి ఎపిసోడ్స్ డిస్కస్ చేసుకోవడానికి. ఈ 36 ఏళ్ళు ఇదే కదా. అవును సార్, అవును గురువు.